10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ఏడాదిలోనే జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదన్నారు. ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ సర్కార్ నెరవేరుస్తుందన్నారు హస్తం నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 55,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సగటున నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. రైతులు, మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. మంత్రులందరూ కష్టపడి ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఒక సంవత్సరంలో 55,000 మాట గుర్తుపెట్టుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఉద్యోగాల పేరిట మోసం చేసిన కేసీఆర్ ఆనాడు ఏమి చేయలేని పరిస్థితిలో తన కుటుంబంలో ఉద్యోగాలు పెట్టుకున్నాడు తప్ప ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 మాసాల్లో గ్రూప్ 1 నిర్వహించడం కానీ, మెడికల్ ఫీల్డ్లో కానీ, పోలీస్ శాఖలో కానీ ఇచ్చిన అన్ని ఉద్యోగాల సంఖ్య దాదాపు 55,000. సగటున నెలకి 5,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది. దేశంలోని ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎక్కడా లేని విధంగా సన్నాలకు 500 బోనస్ ఇస్తున్నామన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. పెద్దపల్లి సింగరేణి కార్మికులు రాష్ట్రానికి వెలుగులు అందిస్తున్నారన్నారు జీవన్ రెడ్డి. 2 లక్షల రూపాయల వరకు ఏక మొత్తంగా రుణమాఫీ చేసినటువంటి యొక్క ఏకైక రాష్ట్రం ఏదైతుందో తెలంగాణ ప్రభుత్వం చెప్పక తప్పదని చెప్పంటున్నాం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కనీస మద్దతు ధరకు చట్టబద్ధ కల్పనతో పాటుగా వరిధాన్యం సన్న రకాలకు ఏదైతుందో 500 రూపాయల బోనస్ కల్పిస్తున్నట్టు ఏకైక రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం అని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. మహిళలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు, వీధి వ్యాపారులకు రుణాల పంపిణీ చేశారు. మహిళలను లక్షాధికారి చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల హామీల అమలు కొంత ఆలస్యమవుతుందని తెలిపారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ప్రజల నమ్మకంతో తెలంగాణలో అధికారం ఇచ్చిండ్రు. అధికారంలో ఉన్నప్పుడు మేము అహంభావంతో పోవట్లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలి, మహిళల్ని ఎట్లా కాపాడుకోవాలి, మహిళల్ని లక్షాధికారులు కాదు కదా కోటీశ్వరులను చేస్తాం. మేము మాకు ఆ ధైర్యం ఉంది, మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, మహిళల మీద అభిమానం ఉంది. యువత ముందుకు వస్తే స్వయం ఉపాధి కింద రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో పర్యటించిన ఆది శ్రీనివాస్ కలెక్టర్లతో కలిసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఇందిరా మహిళా శక్తి స్కీమ్ తో ఆడబిడ్డలను కోటీశ్వరులు చేసేందుకు ముందుకెళ్తున్నట్టు చెప్పారు ఆది శ్రీనివాస్. యూనియన్ బ్యాంక్ ద్వారా ఈ 2 లక్షల యూనిట్లో 1,40,000 సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇచ్చిన సందర్భంలో మిగతా 60,000 పాత ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ద్వారా మంజూరు కాబడి తన కాళ్లపై తను నిలబడతానని చెప్పిన ఒక ధైర్యంతో దివ్యాంగులు అనేటువంటి ఆలోచన రాకుండా మరొకరికి ఉద్యోగం ఇచ్చేటువంటి స్థితిలో నేను ఉంటానని చెప్పిన ఆలోచనతోటి ముందుకు రావడం అభినందనీయం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మంచిర్యాల జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి. మందమరి ఓల్డ్ బస్టాండ్, విజయనగర్, దీపక్ నగర్ ఏరియాల్లో మార్నింగ్ వాక్ చేశారు వివేక్. 79 లక్షలతో రోడ్డు నిర్మాణం, డ్రైనేజ్ నిర్మాణాల పనులు జరుగుతున్నాయన్నారు. మందమరిలో జరుగుతున్న అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు జాప్యం చేయకుండా నాణ్యతతో చేపట్టాలని సూచించారు. సింగరేణి కార్మికవాడలో డ్రైనేజీ, శానిటేషన్ నిర్వహణలో సింగరేణి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు వివేక్ వెంకటస్వామి. శ్రీపాద్ నగర్ జంక్షన్ లో రోడ్డు చాలా అధ్వానంగా ఉండే, అక్కడ సైకిల్ కూడా పోయే పరిస్థితి లేకుండే. ప్రజలందరూ కూడా అక్కడ నేను లాస్ట్ టైం మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు కంప్లైంట్ చేసినారు. దానికి 79 లక్షలతోని డ్రైన్స్, రోడ్స్ 2 కూడా ఆ పని ప్రారంభం కావడం జరిగింది. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధిని అడ్డుకోవడం మాని సహకరించాలని సూచించారు కాంగ్రెస్ నేతలు. తమ ప్రభుత్వానికి వచ్చే ఆదరణ తట్టుకోలేక విపక్షాలు అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.